ఒక్క నిమిషం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అన్నా రాము చెప్పండి నిన్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్ ఆ క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని దాంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని ఉద్దేశం ఆర్డినెన్స్ డిసైడ్ చేయడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తే ఖచ్చితంగా మనకు బీసీలకు లోకల్ బాడీ 42% రిజర్వేషన్. దీనికోసం ఇవాళ గవర్నర్ కూడా అసెంబ్లీ సభలు కానీ మండలి కానీ గౌరవం చేయాలని ఆర్డర్ చేయడం జరిగింది. ఈ నెల 25 తర్వాత ఇది అసెంబ్లీ సమావేశాలు జరగవచ్చు. దాంట్లో ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల సామాజిక న్యాయం కోసం ఇవాళ ఒక 5 ఎమ్మెల్సీలు ఇచ్చినా సరే ఎస్సీ ఎస్టీ బీసీలకే ఒక మంత్రి ఇచ్చినా సరే ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చు, ఒక స్పీకర్ కూడా ఎస్టీకే ఇచ్చు. ఇవన్నీ కూడా ఒక నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఖర్గే ఒక ఎస్సీకే ఇచ్చు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశం మొత్తం తిరిగి ఇవాళ ఒక స్థితిగతులను కనుక్కొని ఒక బీసీలకు ఒక చేయాలి, అసలు కులగణన మొత్తం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఆహ్వానించారు. దానికి ఫలితంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ 50 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు ఎంపీకి చేస్తుంది. అదే కాదు కులగణనకు వ్యతిరేకంగా బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో 64 సీట్లు. అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైన భారతదేశంలో ప్రతి రాష్ట్రం ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఇవాళ బీసీలకు బ్రహ్మాండంగా 42% జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఇదే దాన్ని అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపినా రాష్ట్రపతి 3 సార్లు కలిసినా సరే దీనికి ఆమోద ముద్ర వేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దీనికి బీజేపీ ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఇవాళ కులగణనకు బీజేపీ వ్యతిరేకం. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం తర్వాత ఇవాళ ఈ దేశంలో జరిగే గణనలో కులగణన చేస్తామని బీజేపీ ఇలా 33% మహిళలకు రిజర్వేషన్. నేను ఒకటే చెప్తున్నాను, రానున్న రోజుల్లో ఇలా బీజేపీకి మీకు బీసీల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా సరే ఈ నెల 21 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును మీరు ఆమోదించాలి. 42% బిల్లును ఇలా మన లోకల్ బాడీలో ఆమోదించాలి. అట్లాగే రానున్న ఎలక్షన్లో మీరు జనగణన చేస్తున్నారు. కులగణన 2027 అయిపోతుంది. దాని తర్వాత కూడా బీసీలకు చట్టసభల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ రిజర్వేషన్ ఇవ్వాలి. అప్పుడే మీకు బీసీల మీద నిబద్ధత ఉన్నట్టు. కానీ మొదటి నుంచి బీజేపీ ఎన్నడైనా సరే ఒక మతతత్వాన్ని వ్యతిరేకిస్తుంది కానీ కులాలను ప్రోత్సహించలేదు. మొట్టమొదటిగా కులాలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు పార్లమెంటులో బిల్లు పెట్టి ఒక లోకల్ బాడీనే కాదు ఎమ్మెల్యే ఎంపీని కూడా 42% ఇచ్చినప్పుడే మీరు ప్రజలు. కాబట్టి ఇవాళ ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి పటేల్ రమేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సహకారంతో చేయగలిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఏ విధంగా చూసుకున్నా సరే ఇవాళ రైతు భరోసా కానీ ఇవాళ పెన్షన్స్ కానీ ఇవాళ సన్నబిడ్డకు విజయం కానీ సన్న విజయం కానీ సన్నాలకు 50 బోనస్ కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు 14వ తారీఖు ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో రేషన్ కార్డులను డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా ఒక్కనాడు కూడా బీసీల గురించి మాట్లాడింది. టీఆర్ఎస్ పార్టీ పోయిన సంవత్సరం లోకల్ పార్టీలో మనకు 34% 22 పడింది. బీజేపీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి సామాజిక జరగడం అనేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉంటే కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా రేపు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు సరే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీ సమాజం తలవంచుకునే చేస్తున్నారు. ఒక సోషల్ మీడియాలో ముందుకుంటున్నారు. వాళ్ళు చేసే తప్పులను ప్రజలు అసహించుకుంటున్నారు. కాబట్టి రానున్న రోజులు లోకల్ పార్టీ రిజర్వేషన్తో
ఖచ్చితంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలు గాలిగా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రమేష్ రెడ్డి గారు భారీ మెజార్టీ మన అందరికీ తెలంగాణ ప్రజల తరఫున, ఈజీల తరఫున రేవంత్ రెడ్డి గారిని పత్రిక తెలియజేస్తారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్, అంటే భారతదేశంలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి చారిత్రాత్మకమైనటువంటి దినం. అటువంటి 42% బీసీలకి రిజర్వేషన్లు కేటాయించిన సందర్భంగా ఈరోజు మేమందరం కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ యాదవ్ గారికి, గౌడ్ గారికి పాలాభిషేకం చేస్తూ ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. ఈ 75 ఏళ్ల స్వతంత్రంలో భారతదేశంలో ప్రప్రదమైనటువంటి ప్రభుత్వం, ప్రప్రదమైన ముఖ్యమంత్రి ఎవరైనా అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు. 42% రిజర్వేషన్ అంటే ఇది ఆషామాషి కాదు. ఎందుకంటే సమాజంలో 50% పైచిలుకున్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనాదిగా అన్ని ప్రభుత్వాలు వాడుకుంటూ మోసం చేస్తూ ఓటు బ్యాంకుగా మార్చుకుని ఓట్లు వేసుకోవడమే తప్ప తర్వాత ఈ బలహీన వర్గాలని విస్మరించడం, మోసం చేయడం జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కుల గణాంకాలు మేము అధికారంలోకి వస్తే కుల గణాంకాలు చేపడతామని చెప్పి, అదేవిధంగా భారతదేశంలో కుల గణాంకాలు ప్రారంభం చేసి బలహీన వర్గాలకు ఇంత శాతం ఓట్లున్నాయని చెప్పి చేసినటువంటి ప్రప్రదమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది చాలా మాటలు చెప్పారు. కేసీఆర్ గారు చెప్తా ఉన్నాడు, రోజు సొల్లు వాగుడు వాగుతూ ఉన్నాడు. ఆయన కొడుకు కేటీఆర్ రోడ్డుకి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కేటీఆర్ చేసిన పని ఒకటే, ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నాడు. ఎక్కడికక్కడికే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈరోజు, అయ్యా మీకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం ఇవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు తెలంగాణ చేసింది ఏమిటి? కాళేశ్వరం అని చెప్పి దాన్ని ఒక ఏటీఎంలో మార్చుకుని దాదాపు 1,00,000 రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు అది అదే కాళేశ్వరం 2 సంవత్సరాలు తిరగముందుకే డ్యామ్ ఎక్కడికక్కడికే శిథిలావస్థకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈరోజు బోర్డు ట్యాపి 4,000 బోర్డు ట్యాపింగ్ చేసి అనేక కుటుంబాల యొక్క జీవితాలు వెంగి చూసి భారతదేశంలోనే ఈ టీఆర్ఎస్ పార్టీకి, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది ఒక మాయని మచ్చ. దాన్ని కడుక్కోవడం మీ వల్ల కాదు, మీ జేజబుల వల్ల కాదు. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు, చిత్కరించుకుంటా ఉన్నారు. ఇవన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి మీరు రకరకాల మాటలు మాట్లాడి ఇవి నిలబడవు, మీరు ఎందుకు చేయలేదు, ఈ నిలబడడం అనేది చిత్తశుద్ధిగా రేవంత్ రెడ్డి గారు చేసి చూపించడం జరిగింది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం పంపించి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏందో కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని శంకించాల్సినటువంటి అవసరం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఏలు పెట్టి చూపిస్తాల్సినటువంటి అవసరం ఎవరికి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా బడుగు బలహీన వర్గాలకు ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వడం అనేది జీవితాంతం మేమే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత బజాయితీ గెలుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ఎంతో సంతోషకరమైన దినం. ఎందుకంటే తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీలను గుర్తించి 42% రిజర్వేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి బీసీల పక్షాన మీ అందరం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది. ఆ రోజు గాంధీ నుండి ఈ రోజు వరకు కూడా ఆ రోజు దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీలను గుర్తించి 42% ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి మీ ఇప్పుడు రుణపడి ఉంటూ బీసీలకు చట్టసభల్లో
ఉద్యోగాల్లో 42% కల్పించిన రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మంత్రివర్గ క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోవడం ఈరోజు చరిత్ర సృష్టించే విధంగా ఉన్నది. ఎందుకంటే ఏదో అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్తో ఆమోదం చేయించడమే కాకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రేపు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెడతామని ముఖ్యమంత్రి గారు తెలపడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మేమందరం కూడా బీసీలుగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే రేపు 42% కనుక మనం అమలు చేసుకుంటే ఇంకా అత్యధికంగా అందరూ చట్టసభల్లో కూడా అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేమందరం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వెంట ఉండి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నట్టు అవకాశం ఇచ్చినందుకు మన బీసీ నాయకులు రామ్మూర్తి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ 42% బీసీలకు కేటాయించడం సందర్భంగా ఆయన ఈరోజు పాలాభిషేకం ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రాజా గారికి మరియు మా రామ్మూర్తి గారికి, కౌన్సిలర్లకు, అలాగే మా టౌన్ అధ్యక్షులు వెలుగు వెంకన్న గారికి మరియు మా యువజన కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సూర్యాపేటలో భారీ ఎత్తున ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఇది అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో చూసుకుంటే ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా రేవంత్ అన్న ప్రజలకు, ఎస్సీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసుకుంటూ ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ చేయడం జరుగుతుంది. వాటి అందరినీ దృష్టిలో పెట్టుకొని రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని విజయోత్సవాలను తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెలుగు వెంకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.